నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. కాబట్టి ఇక్కడ దావీదు దేవుణ్ణి బ్రతిములాడుతూ ఉన్నాడు. ప్రభువా, నీ దయారసము నాకు చూపించు, నీ దయ నాకు చూపించు, అప్పుడు నేను నీ వాక్య ప్రకారము నడుచుకుంటాను. నీ వాక్య ప్రకారం నేను నడుచుకుంటాను. కాబట్టి ఇక్కడ దావీదు దేవుణ్ణి దేని కొరకు బ్రతిమలాడుకున్నాడంటే రాజ్యం కావాలని కాదు, ఇంకేదో కావాలని కాదు. ప్రభువా, నేను వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. అది సాధ్యం ఎప్పుడంటే నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపు, నీ దయ చూపించు ప్రభువా, నేను అలా జీవించాలి అని ప్రార్థన చేశాడు. అందుకే దావీదు దేవుని హృదయానుసారిగా మలచబడి దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ఆయన దేవుని ఇష్టమైన బిడ్డగా బ్రతికాడు.